లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ ఉన్న డబ్బులు మొత్తం గూడా క్రిస్మస్‌లు గాని, వాటికి ఈటికి ఎయకుండా అవును. కనీసం అందులో నుంచి చాలామంది చేస్తున్నారన్న. హ్మ్. చేస్తున్నారు. హ్మ్. చేసే వాళ్ళకి దేవుడు చాలా హ్మ్. సంతోషం చేసే వాళ్ళని బట్టి. హ్మ్. ఇంకా ఎవరైతే చేయలేకపోతున్నారో హ్మ్. సో, బయటికి రావాలింకా. అవును. మీరొచ్చి చూసి ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీరొచ్చారు కాబట్టి మీకు తెలుస్తుంది అవును. ప్రాబ్లమ్స్ అవును. ఏంటో. అవును. ఇప్పుడు ఆంధ్రాలో కూర్చొని అవును. మధ్యాహ్నం, పొద్దున, సాయంత్రం బిర్యానీలు తినుకుంటూ కూర్చుంటే ఏం తెలియదు. ఏం తెలీదు. ఆ! సో, ఇక్కడ నేనొచ్చినప్పుడు స్టార్టింగ్‌లో ఏంటి ఇప్పటికి కూడా ఇబ్బందే. హ్మ్. ఫుడ్ విషయంలో గాని, ఇప్పుడు హ్మ్. ఈ నెల నుంచి చలి స్టార్ట్ అయింది. హ్మ్. ఇక్కడ దురాత్మలు కూడా విశ్వాసులకు కూడా దురాత్మలు ఎప్పుడు పడతాయంటే రాత్రి 12 గంటలకి. హ్మ్. మీరు ఆలోచించండి. హ్మ్. ఒక్కోసారి 11, 12కే రాత్రుల పూట హ్మ్. వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రార్థన చేయాల్సొస్తది. హ్మ్. ఓకే. ఈ చలిలో. అవును. ఇంత చలిలో నా దగ్గర కారు లేదు. హ్మ్. మా దగ్గర బైకే ఉంది. హ్మ్. నేను, మా వైఫ్ ఇద్దరం వెళ్ళిపోయి రాత్రి 12కి, హ్మ్. 12కి వెళ్తే ఆ దురాత్మ ఎప్పుడు ఎళ్ళిద్దో కూడా తెలియదు. ఓకే. ఆళ్ళ కోసం ప్రార్థన చేసి ఏ ఏ మధ్యలో వచ్చేయడం కుదరదు. ఓకే. సో, అట్లా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. హ్మ్. సో, ఇంకోటేందంటే ఆహ్, ఇంకా ఇంకా చాలింక ఆంధ్ర, తెలంగాణ మనం ఇంకా బయటికి రావాలి. ఓకే. సంఘాల్లోకి ఆ అవేర్‌నెస్ అనేది రావాలి. అవును. పెద్ద పెద్ద చర్చిలేసి ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళు ఇప్పటివరకు మనం ఏదైతే చేశామో, సో, హ్మ్. దాన్ని కొద్దిగా హ్మ్. తగ్గించేసి హ్మ్. అంటే ఇండైరెక్ట్‌గా నేను చెప్తున్నాను. హ్మ్. హ్మ్. సో, కొద్దిగా నార్త్ ఇండియా మీద కాన్సంట్రేట్ పెట్టి ఇది మన దేశంలో ఉన్నాం. అవును. అవును. పేరు చెప్పట్లేదన్న ఒక వ్యక్తి హ్మ్. నేను ఒక వీడియో నా దగ్గరకి ఒక వీడియో వచ్చింది. హ్మ్. ఆయన చెప్తున్నాడు, హ్మ్. "ప్రార్థన చేయండి మా గురించి మేము దుబాయ్‌లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాం" అని చెప్తున్నాడు. హుహుహు. సో, నేనొక కామెంట్ పెట్టాననమాట. హ్మ్. "సార్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ చర్చ్ ఇన్ దుబాయ్. సో, హ్మ్. వాట్ అబౌట్ నార్త్ ఇండియా" అని పెట్టా. హ్మ్. సో, చాలామంది పాస్టర్‌లు ఎట్టున్నారంటే, హ్మ్. ఎక్కడైతే మనకి ఇన్‌కమ్ వస్తదో, అక్కడే పెట్టాలని ప్లాన్ అక్కడే చేస్తారు. చర్చ్ ప్లాట్లు చేస్తున్నారు. అవును. నార్త్ ఇండియాలో పెడితే ఎవరు రారు గదా! అవును. నార్త్ ఇండియాలో మనం ఇన్వెస్ట్ చేయాలి. హ్మ్. ఇక్కడ మనకు ఇన్‌కమ్ లేదు. అవును. సో, ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది రావట్ల. అవును. అంటే నా డబ్బులు నేనెందుకు అవును. పెట్టాలి? అవును. అవును. ఏదో నార్త్ ఇండియా పాస్టర్‌లకి సంవత్సరానికొచ్చి ఒకసారి 10,000 ఇచ్చి, హ్మ్. ఒక 20,000 ఇచ్చి నేను మొత్తం చేశానంటే నాకు తెలిసి అది అవును. మంచిది కాదు. అవును. ఎందుకంటే చాలా మంది కూడా నార్త్ ఇండియా పాస్టర్స్ కూడా ఎంతో మంది ఫెయిత్‌ఫుల్‌గా చేసేవాళ్ళున్నారు. అవును. వాళ్ళకి తినటానికి తిండి కూడా లేదు. పర్సిక్యూషన్ వల్లన్న. హ్మ్.